జాతక కథ. దానహీనుడు. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఆయన వద్ద కోశాధికారిగా జన్మించాడు. ఆయన 80 కోట్లకు అధిపతి అయి ఉండి కూడా ప్రపంచం మీద వైరాగ్యం కలిగి తన ధనాన్ని రాజుగారిని స్వీకరించమని కోరాడు. నాకు ధనలోపం ఏమీ లేదు, అందుచేత నీ ధనాన్ని మరొక విధంగా వినియోగించుకో అని రాజు జవాబిచ్చాడు. అప్పుడు కోశాధికారి రాజుగారి అనుమతితో కాశీనగరంలో 6 అన్నసత్రాలు ఏర్పాటు చేశాడు. ఈ సత్రాలలో భారీగా దానధర్మాలు జరుగుతూ వచ్చాయి. ప్రతిరోజు ఒక్కొక్క 1,00,000 చొప్పున ఖర్చు అవుతుండేది. ఈ అన్నసత్రాలు ఏర్పాటు చేసిన ఫలితంగా కోశాధికారి చనిపోయిన అనంతరం స్వర్గంలో ఇంద్రపదవి సంపాదించాడు. ఆయన కుమారుడు తండ్రి అడుగుజాడల్లోనే నడిచి చనిపోయి చంద్రుడుగా పుట్టాడు. చంద్రుడి కొడుకు సూర్యుడుగా పుట్టాడు. సూర్యుడి కొడుకు మాతలిగాను, మాతలి కొడుకు పంచశిఖాగ్నిగాను పుట్టి దేవత్వం సంపాదించుకున్నారు. కాని పంచశిఖుడి కుమారుడి వద్దకు వచ్చేసరికి వంశాచారం నిర్మూలమైపోయింది. ఎందుచేతనంటే పంచశిఖుడి కొడుకు 80 కోట్లకు అధిపతి అయినప్పటికీ పరమలోభి. అతన్ని ప్రజలు మచ్చరి కోసీయుడని పిలిచేవారు. తన తండ్రి పోగానే ఆయన అన్నసత్రాలన్నీ మోయించి భవనాలను తగలబెట్టి నేలమట్టం చేయించాడు. తన పూర్వీకులు కేవలం మూఢులై డబ్బంతా దానధర్మాల్లో నష్టపరిచారని ఆయన అనుకున్నాడు. అన్నసత్రాలు మూయగానే నగరంలోని బీద బిక్కి జనం మచ్చరికోసీయుడి ఇంటి ముందు ఆగి, బాబు, ధర్మం మానకండి, సత్రాలు మూయకండి అని ఆక్రోశించారు. మచ్చరికోసీయుడు మనుషులను పెట్టి ఈ పేదవాళ్లందర్నీ తన ఇంటి ముందు నుంచి గెంటించాడు. మచ్చరి కోసీయుడు కోటీశ్వరుడు. తన తాత తండ్రుల్లాగే రాజుగారి వద్ద కోశాధికారిగా పనిచేస్తున్నాడు. కాని ఆయన తన డబ్బుతో ఎన్నడూ సుఖం అనుభవించి ఎరగడు. తాను కడుపు నిండా తిని ఎరగడు, సరే కదా, తన భార్య బిడ్డలను కూడా తిననిచ్చేవాడు కాడు. ఆయన గొడ్డు కారం మెతుకులు తిని పులి మజ్జిగ తాగేవాడు. నారబట్టలు కట్టుకునేవాడు. ఇరుసులు అరిగిపోయిన పాత బండికి బక్కచిక్కిన ఎద్దులు కట్టి ఆ బండి మీద ఎక్కడికైనా వెడుతుండేవాడు. ఒకనాడు ఈ పిసినిగొట్టు రాజసభకు పోతూ ఉపకోశాధిపతిని కూడా వెంట పెట్టుకుపోదామని వారి ఇంటికి వెళ్ళాడు. సరిగా ఆ సమయానికి ఉపకోశాధిపతి, ఆయన భార్య, పిల్లలు విస్తళ్ల ముందు కూర్చుని చక్కెర పొంగలి తింటున్నారు. కోశాధికారిని చూడగానే ఉపకోశాధిపతి లేచి ఆయనను కూడా చక్కెర పొంగలి తినడానికి రమ్మని ఆహ్వానించాడు. ఇప్పుడు నేను వీడి ఆతిథ్యం స్వీకరించి ఈ చక్కెర పొంగలి తింటే రేపు నేను వీడి ఇంటిల్లి పాదిని పిలిచి విందు చేయవలసి ఉంటుంది అని భయపడి, మచ్చరి కోసియడు, నాకు ఆకలి లేదు, నేనింతకు ముందే కడుపు నిండా తిని వచ్చాను, మీరు కానివ్వండి అన్నాడు. కాని ఆ క్షణం నుంచే మచ్చరి కోసేయుడికి చక్కెర పొంగలి తినాలని తీవ్రమైన కోరిక పట్టుకుంది. కాని ఇంట్లో వండిస్తే తనతో పాటు ఇంకా చాలామంది తింటారు. అందుచేత ఆయన తన కోరికను ఎవరి దగ్గర బయటపెట్టక లోపల కుమిలిపోతూ మనోవ్యాధితో మంచం పట్టాడు. ఆయన భార్య వచ్చి, మీకు ఒంట్లో జబ్బుగా ఉందా అని అడిగింది. నీకేమైనా జబ్బేమో, నేను బాగానే ఉన్నాను అన్నాడాయన. కాని భార్య వదిలిపెట్టక అసలు సంగతి తెలుసుకుంది. అంతా విని ఆమె, మనమేం దరిద్రులమా, చక్కెర పొంగలి కోసం మనోవ్యాధి పడాలా, కాశీనగరంలో ఉన్న జనాభాకంతకీ చక్కెర పొంగలి వండిస్తాను అన్నది. మీ పుట్టింటి వాళ్ళు చాలా భాగ్యవంతులని నాకు తెలుసులే, అక్కడి నుంచి తవ్వి తెచ్చి ఊరంతకీ చక్కెర పొంగలి సంతర్పణ చెయ్యి అన్నాడు పిసినిగొట్టు. కనీసం వీధిలో వాళ్ళందర్నీ పిలుద్దామన్నది భార్య. వాళ్ళందరితోటి నీకేమిటన్నాడు భర్త. అయితే కనీసం మన ఇంటిల్లిపాదికి చక్కెర పొంగలి వండుతానన్నది భార్య. భర్త ఏమాత్రం వీల్లేదన్నాడు. సరే అయితే మీకు నాకు వండుతాను అన్నది భార్య. మధ్య నువ్వు దేనికి అన్నాడు భర్త కోపంగా. అయితే మీ ఒక్కరి కోసమే వండుతాను సరా అన్నది భార్య. అసలు ఇంట్లో వండడానికి వీల్లేదు. ఇంత బియ్యము, పాలు, నెయ్యి, తేనె నా చేతికియ్యి, వంటపాత్రలు కూడా ఇయ్యి, నేను అడవిలోకి వెళ్ళి చక్కెర పొంగలి వండుకుని తింటాను అన్నాడు భర్త. భార్య ఆయనకు కావలసిన వస్తువులన్నీ ఇచ్చింది. వాటిని ఒక బానిసవాడి చేత మోయించుకుని మచ్చరి కోసీయుడు ముసుగు కప్పుకుని నదీ తీరం వెంబడి ఉండే అరణ్యానికి వెళ్ళాడు. నదీ తీరాన ఒక పొద పక్కన
పొయ్యి ఏర్పాటు చేసి తన నౌకరి చేత వంటకట్టెలు నీరు తెప్పించి వాణ్ణి వెళ్ళి రహదారి మీద నిలబడమన్నాడు. ఎవరన్నా దారి వెంట వస్తుంటే నాకు తెలియచెయ్యి. నీతో నాకు పని ఉంటే కేకేస్తాను. నేను పిలిస్తే గాని రాకు అని వాడితో చెప్పాడు. ఈ లోపల ఇంద్రుడు తన 6వ తరం వాడైన మత్సరికోశీయుణ్ణి గురించి తెలుసుకున్నాడు. పంచశిఖుడు దాకా అందరూ దానధర్మాలు చేసి దేవత్వం పొందితే పంచశిఖుడి కొడుకు పిసినిగొట్టయి వంశాచారాన్ని మంట కలిపి చక్కెర పొంగలి తాను ఒక్కడే తినగలందులకై అడవిలోకి వచ్చి వంట చేసుకుంటున్నాడు. నేను వీడికి జ్ఞానోదయం కలిగించకపోతే వీడు నరకానికి పోతాడు అనుకుని ఇంద్రుడు చంద్రుణ్ణి, సూర్యుణ్ణి, మాతలిని, పంచశిఖుణ్ణి పిలిపించి వారితో తాను చేయదలిచిన పన్ని గురించి చెప్పాడు. తర్వాత ఇంద్రుడు బ్రాహ్మణ వేషం ధరించి మత్సరికోశీయుడు వంట చేసుకునే చోటికి వెళ్ళి, ఇదిగో కాశీకి దారి ఎటు అని అడిగాడు. కాశీకి దారే తెలియదు, ఇటుకేసి వస్తున్నావేమిటి, పో అవతలికి అని మత్సరికోశీయుడు కేకలు పెట్టాడు. ఎందుకలా అరుస్తున్నావు? చక్కెర పొంగలి చేస్తున్నావే, బ్రాహ్మణ సంతర్పణ చేస్తున్నావు కాబోలు. వాళ్లతో పాటు నేను కూడా పంక్తిని కూర్చుంటాను అన్నాడు ఇంద్రుడు నవ్వుతూ. సంతర్పణ లేదు, గింతర్పణ లేదు, పద పద అని మత్సరికోశీయుడు అతణ్ణి అదిలించాడు. ఎందుకు నాయనా అంత కోపగించుకుంటావు? అభ్యాగతిని, నీతో పాటు ఆ వండిందేదో ఇంత పెడితే పుణ్యమే గాని పాపం రాదే అన్నాడు ఇంద్రుడు. నేను నీకు ఒక్క మెతుకు కూడా పెట్టను, ఇది నాకే చాలదు. నేనే ముష్టెత్తి తెచ్చుకున్నాను, అందులో మళ్ళీ నీకు ముష్ట? అదేం కుదరదు అన్నాడు మత్సరికోశీయుడు. కొంచెంలో కొంచెమే దానం చెయ్యి, ఎక్కువ ఉంటే ఎక్కువ దానం చెయ్యి, ఒంటిగా ఎన్నడూ తినరాదు, దానం వల్ల ఉత్తమలోకాలు కలుగుతాయి అని ఇంద్రుడు బోధ చేశాడు. చిట్ట చివరకు మత్సరికోశీయుడు, సరే అలా కూర్చో, నీకు కూడా కొంచెంగా చక్కెర పొంగలు పెడతాను అన్నాడు. ఇంతలో చంద్రుడు కూడా బ్రాహ్మణ వేషం ధరించి వచ్చి చక్కెర పొంగలి యాచించాడు. అతన్ని కూర్చోమనక మత్సరికోశీయుడికి తప్పలేదు. తర్వాత సూర్యుడు, మాతలి, పంచశిఖుడు కూడా బ్రాహ్మణ వేషాల్లో వచ్చి పక్కనే తిష్ట వేశారు. త్వరలోనే చక్కెర పొంగలి తయారైంది, వడ్డిస్తాను, ఆకులు తెచ్చుకోండి అన్నాడు మత్సరికోశీయుడు. బ్రాహ్మణులు చేతులు చాచేసరికి వారి చేతుల్లోకి పెద్ద పెద్ద బండి చక్రాలంత తామరాకులు వచ్చాయి. ఇంతంత పెద్ద ఆకుల్లో నేను వడ్డించను, మందార పత్రాల్లాంటివి తెచ్చుకోండి అన్నాడు మత్సరికోశీయుడు. వాళ్ళు మందార పత్రాలు తెచ్చుకున్నా అవి పెద్ద అరటి ఆకుల ప్రమాణంలో ఉన్నాయి. మత్సరికోశీయుడు చక్కెర పొంగలి వడ్డించాడు. వారందరికీ పెట్టిన పాత్రలో ఇంకా చాలా చక్కెర పొంగలి మిగిలిపోయింది. ఇంతలో పంచశిఖుడు కుక్క రూపం ధరించి ఆ పాత్రలో మూతి పెట్టబోయాడు. సమయానికి మత్సరికోశీయుడు పాత్రకు తన చేతులు అడ్డం పెట్టాడు. కాని ఆయన చేతులకు కుక్క ఎంగిలి తగిలింది. నేను చెయ్యి కడుక్కోవడానికి కాసిన నీళ్లు తెచ్చిపెట్టండి అని ఆయన బ్రాహ్మణులను కోరాడు. వారు నిర్మొహమాటంగా మేము తీసుకురాము అని చెప్పారు. నా చక్కెర పొంగలి తింటూ ఆ మాత్రమైనా విశ్వాసం లేదా అని మత్సరికోశీయుడు వారిని అడిగాడు. వారు ససేమిరా తీసుకురామన్నారు. అయితే నా పాత్రను కాస్త చూస్తూ ఉండండి, నేనే వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటాను అంటూ మత్సరికోశీయుడు నది వద్దకు దిగి వెళ్ళసాగాడు. వెంటనే కుక్క చక్కెర పొంగలి ఉన్న పాత్రలో మూతి పెట్టేసింది. మత్సరికోశీయుడికి కోపం వచ్చి ఒక కర్ర తీసుకుని కుక్క వెంట పడ్డాడు. అయితే ఆ కుక్క అంతలోనే గుర్రం ఆకారం ధరించి మత్సరికోశీయుణ్ణే తరమసాగింది. అది క్షణక్షణానికి రంగులు మారుతూ కాసేపు చిన్నదవుతూ కాసేపు పెద్దదవుతూ కనబడింది. మత్సరికోశీయుడు ప్రాణభీతితో గిజగిజలాడాడు. అతడు బ్రాహ్మణులను, బాబు నన్ను ఈ గుర్రం బారి నుండి రక్షించండి అని కోరాడు. వెంటనే ఆ 5గురు తమ నిజ స్వరూపాలతో గాలిలోకి లేచి నిలబడ్డారు. మీరు మనుషులు కారు, దేవతలు, మీ పేర్లేమిటో, ఎందుకు దయచేశారో చెప్పండి అన్నాడు మత్సరికోశీయుడు. మేము నీ పితృదేవతలం, మానవ జన్మ ఎత్తి దానాలు చేసిన ఫలితంగా దైవత్వం సంపాదించుకున్నాం. నువ్వు లోభివై వంశాచారాన్ని మంట కలిపి నరకం సంపాదించుకుంటున్నావు. నీకు గుణపాఠం చెప్పే నిమిత్తమై వచ్చాం. ఇంటికి పోయి దాన ధర్మాలు చేసి మాలాగే దేవత్వం సంపాదించుకో అన్నాడు ఇంద్రుడు. మత్సరికోశీయుడు బుద్ధి మారిపోయింది. ఆయన ఇంటికి వెళ్ళి తన ధనమంతా పేదలకు దానం చేసి తపస్సు చేసుకోవడానికి
హిమాలయాలకు వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.